హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ పెసరట్టు. ఆ పెసరట్టుని మొదల నుంచి చివరి దాకా చూడండి. నేను టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ని ఫాలో అయితే మీరు ఇంట్లో వేసుకుని టేస్ట్ ఎలా ఉందని చెప్పండి. మీరు హోటల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోని అవసరం లేదు. ఇంట్లోనే తయారు చేసి ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. ఈ 200 గ్రాములు పెసలు, దాంట్లోకి 1 స్పూను బియ్యం వేసుకోండి. దోశ క్రిస్పీగా వస్తుంది. 1 స్పూను మినపగుళ్ళు వేసుకోండి. వీటిని నానబెట్టండి. ఇలా నానబెట్టాక 4 గంటల సేపు నాననివ్వండి. నానాక 3 పచ్చిమిరకాయలు, 2 అల్లం ముక్కలు వేసుకుని బాగా మెత్తగా సాల్ట్ కూడా వేసేసుకుని మెత్తగా రుబ్బుకోండి. సాల్టు, పచ్చిమిరకాయలు, అల్లం వేసుకున్న పిండిది ఇలా పలచగా ఉండాలి. మరీ పలచనా కాదు, మరీ చిక్కగా కాదు. ఇలా ఉంటే దోశ బాగా వస్తుంది. ఇప్పుడు దోశ వేసి చూపిస్తాం మీకు. గ్యాస్ వెలిగించుకొని ఇలా పెన్నం పెట్టుకోండి. ఒకవేళ నాన్ స్టిక్ ఇది లేకపోయినా ఇనప దాని మీద రాదు అనుకుంటే కొంచెం ఉల్లిపాయ రుద్ది పెసరట్టుని వేసుకోండి. పెసరట్టు ఏంటి, మినపట్టు ఏంటి వేసుకున్నా కూడా చక్కగా వస్తుంది. ఉల్లిపాయ రాసేసుకుని వేసుకుంటే మీకు. పెన్నం వేడెక్కాక 1 గరిటె పిండి వేసుకుని ఇలా తిప్పుకోండి బాగా పల్చగాను. వేసాక కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కూసుకుని వేసుకోండి. కొంచెం అల్లం ముక్కలు, జీలకర్ర మాత్రం మీరు ఎంత వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టులో. 4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీడిపప్పు, వీటన్నిటిని వేసుకుని ఆయిల్ వేసుకుని పెసరట్టుని ఒక్క పక్కనే కాల్చుకోండి. 2 పక్కల కాలవబాకండి. అవి విడిపోకుండా ఉండాలంటే కొంచెం పిండి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా అనుకోండి, విడిపోకుండా ఉంటుంది. ఉల్లిపాయలు అవన్నీ కూడా ఇలా నొక్కేసేయండి. ఇలా ఎర్రగా కాలాక ఇలా చేసుకోండి. ఇలా కొంచెం సేపు కాలనిచ్చి ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా 2వ దోశ కూడా వేస్తున్నాను. అన్నిటిని కూడా అలాగే వేసుకుని సర్వ్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఇలా క్రిస్పీగా ఉంది. మీరు కూడా ఇంట్లో వేడివేడిగా చేసుకుంటే ఇలా క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొబ్బరి పచ్చడి, ఇది అల్లం పచ్చడి. అది ఎలా చేసుకోవాలన్నది ఇంకో రోజు మీకు చేసి చూపిస్తాను. టేస్ట్ చేసి చెప్తా మీకు. మీరు పెసరట్టు వేసుకున్న వెంటనే తింటే క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంటుంది. మీరు 1, 2 తినేవాళ్ళల్లా 5 దోశల దాకా తింటానని అనుకోవచ్చు. ఆ టేస్ట్కి హోటల్ నుంచి కానీ ఎక్కడి నుంచి తెచ్చుకోవసరం లేదు. అన్నీ మన ఇంట్లో ఉండేవే మీరు శుభ్రంగా చేసుకుని తినండి. నాకు లైట్స్ కొట్టి నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.